బీఆర్ఎస్ బీజేపీపై విరుచుకుపడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ బైపోల్ వేదికగా రెండు పార్టీలు ఒకటేనని ఆరోపిస్తున్నారు. కాళేశ్వరం కేసును సీబీఐకి ఇచ్చినా మాజీ సీఎం కేసీఆర్, హరీష్ను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కై కాంగ్రెస్ను ఓడించేందుకు ప్లాన్ చేయాలని చూస్తున్నాయని విమర్శించారు. జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారంలో బీజేపీ బీఆర్ఎస్ టార్గెట్ గా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీజేపీ బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం లేకపోతే ఈ నెల 11లోగా సీబీఐతో కేసీఆర్, హరీష్ రావును అరెస్టు చేయించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ చేశారు సీఎం. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తే వాళ్ళిద్దరిని 48 గంటల్లో జైల్లో వేస్తామన్న కిషన్ రెడ్డి సీబీఐకి ఇచ్చి 3 నెలలు గడుస్తున్నా ఎందుకు ఆ పని చేయడం లేదని నిలదీశారు. बीआरएस वाले क्यों नहीं रोक रहे किशन रेड्डी को? किशन रेड्डी वो बयान दिए तो बीआरएस वाले कुछ नहीं बोल रहे. इसका मतलब दोनों एक ही है. दिन में लड़ लेते, रात को मिल लेते, अलई बलई रात को, दिन में लड़ाई झगड़े. ये मामला हो रहा है. माइनॉरिटी भाइयों, आप लोग सोचो. मैं कुछ बोलने का नहीं है, आप लोग सोचो. और दूसरी बात मैं बोलना चाहता हूं. बार बार मोदी, अमित शाह बोल रहे थे कालेश्वरम एटीएम बन गया केसीआर को, 1 लाख करोड़ रुपए खा लिए. बार बार कहा, बयान दिए अमित शाह और नरेंद्र मोदी जी. चलो भाई कार्रवाई किए, भाई पूरा चोर को पकड़ लिए. बीजेपी वाले बोले किशन रेड्डी ये कहा भाई सीबीआई को दे दो, 24 घंटा में हम लोग अंदर डालेंगे केसीआर केटीआर को. मैं दे दिया सीबीआई को. 3 महीने हो जा रहे, 100 दिन कुछ कम खत्म हो रहे, अभी तक एफआईआर तक नहीं बनाया. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి రహమత్ నగర్ లో జరిగిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు సీఎం రేవంత్. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి, అజారుద్దీన్, కోమటిరెడ్డి, పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ముఖ్య నేతలతో కలిసి ప్రచారం చేశారు. మీ బస్తీలోనే పుట్టి మీ బస్తీలోనే పెరిగే ఇయాల ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన నవీన్ యాదవ్ కు మద్దతు ఇవ్వాలని సిపిఐ, సిపిఎం, ఎంఐఎం, కోదండరాం పార్టీల మద్దతు ఈనాడు రహమత్ నగర్లో వేలాది మంది, ముఖ్యంగా మా ఆడబిడ్డలు వేలాది మంది ఈరోజు ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి రాబోయే ఎన్నికల్లో 30,000 మెజార్టీతోని జూబ్లీహిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేయబోతున్నారని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం కలిగింది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ నుండి అనుమతి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు సీఎం. ఫార్ములా ఈ రేస్ కేసులో 50 కోట్ల అవినీతికి పాల్పడినట్లు అన్ని ఆధారాలతో గవర్నర్ ముందుంచి అరెస్టుకు అనుమతి ఇవ్వాలని కోరితే 2 నెలలు దాటినా రాజ్భవన్ నుంచి అనుమతి రాలేదన్నారు. కార్ స్టీరింగ్ మోదీ చేతిలో ఉందని, అందుకే ఇక్కడ బీఆర్ఎస్ ను కాపాడే పనిలో బీజేపీ ఉందన్నారు సీఎం. कार रेस में 40-50 करोड़ रुपए केटीआर ने लूट लिए. हैदराबाद में कार चलाया, सरकार के पैसे खा लिए. उसका भी कार्रवाई करने के लिए, जेल को भिजाने के लिए, चंचल गुड़ा में खाना खिलाने के लिए गवर्नर का परमिशन जरूरत है. 2 महीने हो जा रहा, मैं गवर्नर को परमिशन पूछकर, तेलंगाना सरकार ने तेलंगाना गवर्नर को केटीआर को अंदर डालने के लिए परमिशन पूछ के 2 महीने हो रहा, आज तक मुझे परमिशन नहीं मिला. బీఆర్ఎస్ నాయకులు సెంటిమెంట్ పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు సీఎం. ఆడబిడ్డ సునీతను గెలిపించాలని కోరుతున్న కేటీఆర్ తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందనే సొంత చెల్లిని ఇంట్లోంచి బయటకు గెంటేశారని విమర్శించారు. సొంత అన్న తనను వీధిలో పడేశాడని, ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు తిరుగుతూ కవిత కంటతడి పెట్టుకుంటుందని చెప్పారు సీఎం. నీ సొంత ఇంటి ఆడబిడ్డ, నీ తోడ పుట్టిన ఆడబిడ్డ, నీ సొంత చెల్లెల్ని నీ తండ్రి సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెల్ని మెడలు పట్టి బయటికి గంటిన కసాయుడు ఎవడన్నా ఉన్నాడంటే వాడు కేటీఆర్ కాదా అని నేను అడుగుతున్నా. తండ్రి సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెల్నే ఇంట్లోకెళ్ళి మెడలు పట్టి దొబ్బిన నీచుడు ఎవడన్నా ఉన్నాడంటే కేటీఆర్. 10 ఏళ్ల పాటు సీఎంగా కేసీఆర్, మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ ఉన్నప్పుడు జూబ్లీహిల్స్ అభివృద్ధి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు సీఎం. 10 ఏళ్లు బెంచ్ కారులో తిరిగిన బిల్లా రంగాలో ఇప్పుడు ఆ కారు పంచర్ కావడంతో గల్లీలో, ఆటోల్లో తిరుగుతూ రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. రబ్బర్ చెప్పు లేని బీఆర్ఎస్ లీడర్లకు ఇప్పుడు 100 ఎకరాల్లో ఫామ్ హౌజులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. 2014, 2018, 2023 బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించారు. మీ సమస్యలు తీరినాయా?
మీ సమస్యలు తీరినాయా? ఇవాళ కేటీఆర్ గల్లీలకు వచ్చి అయ్యో పాడు ఇక్కడ మట్టి ఉన్నది, అయ్యో ఇక్కడ చెత్త ఉన్నది అని అంటున్నాడు. ఆ చెత్త నా కొడుకే మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా 10 ఏళ్ళు. ఈ చెత్త పెరగడానికి, ఈ మోరీలు నిండడానికి, ఇవన్నీ సర్వ దరిద్రాలకు సర్వ రోగాలకు కారణం వాడే కాదా? ఆ మున్సిపల్ చెత్తకుని కాడ కట్టేయండి ఒకరోజు, అప్పుడు తెలుస్తుంది. 10 ఏళ్ళు మంత్రిగా ఉండి బలిచి బెంచ్ కార్లలో తిరిగిండు. ఇవాళ బెంచ్ కారు పంచర్ అయ్యి షెడ్డుకు పోయిందని ఆటోలలో తిరిగి మీ ముందర నటిస్తున్నాడు. కాంగ్రెస్ అభ్యర్థి స్థానికుడైన నవీన్ యాదవ్ను గెలిపిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు సీఎం. ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో 4000 ఇందిరమ్మ ఇండ్లను ఇప్పించే బాధ్యత తనదేనని చెప్పారు. మా మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. జిల్లాలలో మొత్తం 100 నియోజకవర్గాలలో నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు పంచిచ్చి పైసలు వంచడు. ఇవాళ నేను శ్రీనివాస్ రెడ్డి గారికి ఆదేశాలు ఇస్తున్న వేదిక మీద నుంచి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల తర్వాత ఇందిరమ్మ ఇండ్లు 4000 ఇండ్లు ఇప్పించే బాధ్యత నాది. 4000 ఇండ్లు బస్తీలలో ఉన్న పేదవాళ్లకు, ముఖ్యంగా జిల్లాల నుంచి వలస వచ్చి సంపాదించిందంతా ఇంటి కిరాయికే కట్టుకుంటున్న మా పేదోళ్లకు నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి గారిని తీసుకొచ్చి మీ బస్తీలో 4000 ఇండ్లు ఇప్పించే బాధ్యత నాది. బీజేపీకి ఇక్కడి నుంచి 3 సార్లు ఎంపీగా, బీఆర్ఎస్ కు 3 సార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారని, ఈసారి కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి.